హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన శ్రీష్ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఆల్రెడీ లాంగ్ వీడియో వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా. నా బర్త్డే తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే రాలేదు కదా. సో అందుకని ఈరోజు మీ అందరి కోసం ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఏం వీడియో అంటే, నేను కొన్ని వీడియోస్ బ్యాక్ నా ట్రిప్ వీడియోస్ చేసేటప్పుడు చెప్పాను అనమాట. కొన్ని ఫొటోస్, అదే కొన్ని ప్లేసెస్వి వీడియోస్ పోయాయి, ఓన్లీ ఫొటోస్ మాత్రమే మిగిలాయి. అవి కూడా త్వరలోనే వీడియో తీసి ఫొటోస్ అన్నీ కూడా ఒక వీడియో లాగా పెడతాను కుదిరితే అన్నాను కదా. సో అవన్నీ గ్యాదర్ చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఫొటోస్ వరకు గ్యాదర్ చేసుకొని అవన్నీ ఒక చిన్న వీడియో అయితే ప్రిపరేషన్ చేశాను అనమాట. ఈరోజు ఆ వీడియోని మేము ముందు పెట్టబోతున్నాను. అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. ముందైతే వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చెన్నైకి వెళ్ళిన మొదటి రోజే మేము అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. నైట్ టైము వెళ్ళేటప్పుడు ఒక పెద్ద చర్చ్ ఉంటే అక్కడ ఫొటోస్ తీసాము. అక్కడ లోపలికి వెళ్ళి దర్శనాలు కూడా చేసుకున్నాం, కానీ ఆ వీడియోస్ అన్నీ పోయినాయి అనమాట. ఏదో ఉన్న ఫొటోస్ వరకు మీకు యాడ్ చేస్తున్నాను. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ రావడం కోసం ఫోటో దిగాము. అక్కడ ఒక బీచ్ అయితే ఉందన్నమాట. సో ఆ బీచ్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలాసేపు గడిపేసి మళ్ళీ నైట్ రిటర్న్ అయ్యేటప్పుడు చర్చ్కి లైటింగ్ పెట్టారని అక్కడ కూడా ఫోటో దిగేసి అక్కడ నుంచి బస్ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు మా ఆయన బ్యాంక్ కనిపిస్తే అది కూడా చూసుకొని వచ్చేసాము. తర్వాత ఒకరోజు మళ్ళీ షోర్ టెంపుల్ ఓల్డ్ మహాబలిపురంలో ఉంటుందన్నమాట. ఇది షోర్ టెంపుల్ అంటాము. అది మార్నింగ్ 6 నుంచి 9 o'clock వరకు ఉంటుందన్నమాట. కానీ నైట్ 8:30కే టికెట్ కౌంటర్ అనేది క్లోజ్ అయిపోయింది అనమాట. మేమైతే మధ్యాహ్నం టైంలో వచ్చాం. అండ్ బాగా ఎండగా కూడా ఉందన్నమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి 1 kilometer పైనే ఉంటుంది. సో 1 kilometer కూడా గ్రీనరీగా చాలా బాగుంటుంది. అదంతా నడిచి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఫేస్ చేస్తుంటాయి టెంపుల్స్. మీరు బాలరాజు కథ అనే మూవీ కనుక చూస్తే ఈ టెంపుల్ గురించి మొత్తం ఒక సాంగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ సాంగ్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఒకటి ఈస్ట్ ఫేస్ చేస్తుంది, ఒకటి వెస్ట్ ఫేస్ చేస్తుంది టెంపుల్ అయితే. దీన్ని కట్టించింది ఎవరంటే ఆ ఊరు పల్లవరాజులు అనమాట కట్టించారు. అది విని బాలరాజు ఆయన ఈ టెంపుల్కి రావడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా అప్పటి నుంచి అందరూ వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి. 2 గోపురాలు మాత్రమే ఉంటాయి అండ్ టెంపుల్ మాత్రమే ఉంటుందన్నమాట. టెంపుల్ లోపల కూడా మొత్తం ఇప్పుడు కొంచెం మోడిఫికేషన్గా ఉంది, కానీ అంటే అంత శిథిలమైపోయింది. కానీ మామూలుగా ఆ మూవీలో చూస్తే చాలా బాగుంటుంది. అక్కడ బ్యాక్ సైడే మనకి సముద్రం కూడా ఉంటుందన్నమాట. ఇది షోర్ టెంపుల్ యొక్క హిస్టరీ ఉంది. దాని గురించి పెద్దగా చెప్పేది ఏం లేదు. పల్లవరాజులు కట్టించారు. ఒకటి రాజసింహేశ్వరం అండ్ ఇంకొక సైడు ఇంకొక స్వామి ఉంటారని చెప్పి ఉంది. ఇంకా అక్కడ గవ్వలతో చేసిన బొమ్మలని, స్వీట్ కార్న్స్ చాలా రకాలు అమ్ముతున్నారు. స్వీట్ కార్న్స్లో కూడా టేస్టీస్ అనమాట. సో అలా మేము కొనుక్కొని అక్కడ బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము. అవన్నీ వీడియోస్ పోయినాయి కదా, పెట్టలేకపోయాను. స్వీట్ కార్న్ అవన్నీ తిని చిన్న షాపింగ్ కూడా చేసాం అనమాట. ఒక బ్యాగ్, క్లిప్పు, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కొనుక్కొని ఇంకా బయటకు వచ్చేసి అక్కడే ఫుడ్ కూడా తిన్నామన్నమాట. ఒక హోటల్లో అయితే ఎక్కువ హోటల్స్ ఉండవు, 1 or 2 hotels ఉన్నాయి. అక్కడే మేము ఫుడ్ అయితే తిన్నాం. తర్వాత ఒకరోజు మళ్ళీ వండలూరు జూ అని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ వచ్చేసరికి ఎంట్రన్స్ టికెట్ 200 ఉంటుంది. సో 200 ఎంట్రన్స్ టికెట్ తీసుకొని మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. జూ మాత్రం చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ ఎన్ని వీడియోలు తీసామంటే చాలా వీడియోలు తీసాము, ఒక్కటి కూడా లేదు. అండ్ ఇక్కడ మేము లోపల వెహికల్స్ కూడా ఉంటాయి అనమాట. కార్లో తిప్పేది ఉంటుంది, సైకిల్ ఉంటుంది, నడిచెళ్ళే వాళ్ళు ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మేమైతే సైకిల్ తీసుకున్నాం. నేను సెపరేట్ సైకిల్, మా ఆయన సెపరేట్ సైకిల్, అలా తీసుకొని జూ మొత్తం చాలా ఉంటుందన్నమాట. అదంతా మేము సైకిల్ మీద తిరిగితేనే ఆల్మోస్ట్ 2 to 3 hours అయింది. అదంతా చూసుకొని మా అంకుల్ ఒక అతను చెన్నైకి వచ్చారంటేను వేరే స్టేట్ నుంచి. మేము ఇంకా హోటల్ దగ్గరికి అయితే వచ్చి అంకుల్తో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అక్కడ స్నాక్స్ అవన్నీ తినేసి
మళ్ళీ అక్కడి నుంచి మైలాపూర్ టెంపుల్, ఇది కపాలేశ్వర ఆలయం అని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ వీడియోస్ తీసాం కానీ సాయిబాబా టెంపుల్ అయితే పోయినాయి, కపాలేశ్వర ఆలయం టెంపుల్వి మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ రోజు దేవుడి ఉత్సవం అయితే ఉంది. ఇంకా బయట హారతులు అవన్నీ ఇస్తుంటే కొంచెంసేపు అక్కడ వీడియో, అంటే చిన్న టెంపుల్ ఉంటుంది, పెద్ద టెంపుల్ ఉంటుంది అనమాట కపాలేశ్వర ఆలయము. ఈ టెంపుల్ గురించి నేను లాస్ట్లో ఒక చిన్న హిస్టరీ కూడా చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చెన్నై కదా, నాకు అంటే మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు, మొత్తం తెలుగు మాట్లాడతాము. తెలుగు మాట్లాడే వాళ్ళేమో తక్కువ ఉంటారనమాట. ఆ రోజు బాగా లేట్ నైట్ అయింది, టెంపుల్ ఉంటుందా ఉండదా అన్నట్టుగా వెళ్ళాం. కానీ టెంపుల్లో చాలామంది జనం ఉన్నారు, చాలాసేపు ఓపెన్లోనే ఉందన్నమాట. నాకు తెలిసి చెన్నై మొత్తంలో ఇదే పెద్ద టెంపుల్ అనుకుంటా, చాలా పెద్ద టెంపుల్, చాలా బాగా లైటింగ్స్ పెట్టారు. మరి ఉత్సవాలు ఏదో జరుగుతున్నాయి అనుకుంటా ఆ రోజు, నాకు తెలీదు. సో స్టార్టింగ్ వెళ్ళగానే మనకి వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట లోపల. సో వినాయకుడిని దర్శించుకొని అక్కడ భజనలు అవన్నీ చేస్తూ ఉన్నారనమాట. మన లాంగ్వేజ్ కాదుగా, సో మనం కూర్చొని చేయడానికి అండ్ అంత టైం కూడా లేదు. మళ్ళీ మనం రూమ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టేసిద్ది అని చెప్పేసి మేము జస్ట్ నార్మల్గా అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ కొంచెం వీడియో అయితే తీసామన్నమాట. మాకు పేర్లు చదవడం రాదు కాబట్టి అక్కడ ఉన్న బొమ్మలు, ఆ గోపురాల వరకు మాత్రమే తీసామన్నమాట. అసలు ఇంతకి ఇక్కడ ఒక మంచి సిచ్యువేషనే జరిగిందిలేండి. మెయిన్ టెంపుల్ అంటే ఇక్కడ కపాలేశ్వరుడు అంటే శివుడు కదా, శివుడు మెయిన్ టెంపుల్కి వెళ్ళకుండా చుట్టూతో ఉన్న టెంపుల్స్ మాత్రమే చూసేసాము. తర్వాత కొంచెం సేపటికి అందరూ వేరే రూట్ నుంచి వస్తూ ఉన్నారనమాట. ఇదేంటి అందరూ వేరే రూట్ నుంచి వస్తున్నారు, ఇక్కడేముంది అని చెప్పి అప్పుడు మేము లోపలికి వెళ్తే మెయిన్ శివుడు అక్కడ ఉన్నాడనమాట. అప్పటిదాకా మాకు శివుడు అక్కడ ఉన్నాడనే విషయం కూడా అర్థం కాలేదు. ఇది బ్యాక్ సైడ్ గోపురం, ఇందాక చూపించింది ఫ్రంట్ సైడ్ గోపురం అనమాట. సో ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చి బ్యాక్ సైడ్కి వెళ్ళి వెనక వైపు కోనేరు కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. కోనేరు కూడా ఉందనమాట, చాలా బాగుంది. ముందు రోజే ఏదో ఒక తెప్పలాగా జరిగినట్టుగా ఉంది, అక్కడ తెప్ప అవన్నీ ఉన్నాయి. అక్కడ చూపించినప్పుడు ఆ విషయం అక్కడ మాట్లాడతాను. లోపల మాత్రం చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అది మెయిన్ టెంపుల్, జూమ్ చేసి చూపించా కదా ఇందాక, అది మెయిన్ టెంపుల్. సో లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వచ్చాం, చాలా ప్రశాంతంగా ఉంది. జనాలు ఎక్కువ మంది ఉన్నా కూడా చాలా బాగా చూసామన్నమాట. ఇది బ్యాక్ సైడ్ గోపురము. ఆ గోపురంలో నుంచి బ్యాక్ సైడ్కి వస్తే ఇదిగోండి, ఇది కోనేరు అనమాట. చుట్టూత లైట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కోనేరులో పడి చాలా బాగా అనిపించింది. అదిగోండి తెప్ప ఏదో జరిగింది అన్నాను కదా, ఆ తెప్ప కూడా ఇంకా ఊడదీయలేదు. మేము వీడియో తీస్తున్నప్పుడే ఊడదీస్తూ ఉన్నారనమాట. అవన్నీ కూడా స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ చాలా పెద్ద కోనేరు అనమాట ఇది. మా ఊర్లో ఉన్నదే నేను పెద్ద కోనేరు, కోనేరు అంటే మాది కోనేరు కాదు, చెరువు మాది అనుకుంటాను. కానీ ఇక్కడ ఇంకా పెద్దదిగా చాలా బాగుందనమాట. చాలా ఫేమస్ టెంపుల్ అంట చెన్నైలో ఇది మాత్రం. ఇదిగోండి, ఇది తెప్పకి ప్రిపేర్ చేసింది వాళ్ళైతే, అప్పుడే ఊడదీస్తున్నారనమాట అన్నీ. గుడ్డేట్గా మేము కూడా చూసామన్నమాట తెప్పది. చాలా బాగుంది కదా, చాలా లైట్స్ పెట్టారు, గోల్డ్ కలర్లో గోపురం పెట్టినట్టుగా, అంటే సేమ్ టెంపుల్ స్ట్రక్చర్లోనే తెప్పన కూడా రెడీ చేశారనమాట. అండ్ ఆ దూరంగా కనిపిస్తున్నది మధ్యలో ఏదో ఒక మండపం లాగా ఉందనమాట. ఇంకా దానికి కూడా లైటింగ్స్ వేసి చాలా బాగుంది. ఏం జరిగింది అనేది మాత్రం తెలీదు, అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, సో మనం కూడా అడగలేదనమాట. అవి నీళ్ళలో పడుతుంటే ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట చూడడానికి. నాకైతే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే తెలియజేయండి. సో మేము ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ మేము ఫ్రంట్ సైడ్లో చెప్పులు అవన్నీ విడిచామన్నమాట. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడే బయట ఒక సైడ్ అయ్యప్ప స్వామి, ఇంకొక సైడ్ వినాయకుడి టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ రెండు, ఇదిగోండి వినాయకుడి స్వామి, ఆ రెండు కూడా దర్శించుకొని మేము ఇంకా మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్ళి అక్కడ ప్రసాదం పెడుతుంటే తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి బయటికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా అంటే లోపలికి వెళ్ళాం కదా, ఎలాగో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ వీడియోస్ అన్నీ కవర్ చేశాను. ఆ టెంపుల్కి, మెయిన్ టెంపుల్కి చుట్టూతా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో, అమ్మవార్లు, అయ్యప్ప స్వామి అని, ఇంకా బ్రహ్మని, విష్ణువు అని, ఇట్లా చాలామంది ఉన్నారనమాట లోపలే అందరూ.
చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఏ టెంపుల్కి వెళ్ళాం, ఏ టెంపుల్కి వెళ్ళలేదు అనే కన్ఫ్యూజన్ కూడా వచ్చేసింది. అటు చేసి ఇటు చేసి మేము మెయిన్ టెంపుల్కి వెళ్ళకుండా వచ్చేసేవాళ్ళం. కొంచెం సేపు కనుక ఉండకపోతే అసలు మెయిన్ శివుడిని చూడకుండా అలా వచ్చేసామన్నమాట. అండ్ తర్వాత లాస్ట్ రోజు చెన్నై నుంచి మా ఊరికి రిటర్న్ అయిపోయేటప్పుడు చెన్నై రైల్వే స్టేషన్లో చాలా వింతగా అనిపించింది నాకైతే. ఎందుకంటే చెన్నై రైల్వే స్టేషన్లో ట్రైన్స్ మా కళ్ళు ఎదురుగా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ బోగి అంటే డ్రైవర్ బోగి అని అంటారు కదా, ఇంజన్. సో అది మన కళ్ళ ఎదురుగా మనం ఎక్కే ప్లేస్లో కనిపించింది అనమాట. ఎప్పుడు ఇలా చూడలేదు కదా, ఫస్ట్ టైం చూసాం. అందుకనే ఒక వీడియో తీసామన్నమాట అక్కడ కూడా. తర్వాత హైదరాబాద్, ఇది హైదరాబాద్లో జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం, శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్కి. అక్కడ తీసిన ఫొటోస్ అనమాట ఇవన్నీ. ఇక్కడ కూడా వీడియోస్ మిస్ అయినాయి. ఇది ఎప్పుడంటే అయోధ్యలో రాముడు ప్రతిష్ఠ రోజు మేము జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అంటే January 22 మేము జగన్నాథ స్వామి టెంపుల్లో ఉన్నాం. అక్కడ దేవుణ్ణి దర్శించుకొని అక్కడ చాలా ఫొటోస్ దిగాము. అండ్ అక్కడ రాముల వారిని పెట్టి పూజలు భజనలు అవన్నీ చేస్తూ ఉన్నారు. చాలా బాగా జరుగుతూ ఉన్నాయి అనమాట. అన్ని వీడియోస్ పోయినాయి, ఓన్లీ ఫొటోస్ మాత్రమే మిగిలినాయి అనమాట. అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి 108 times రాముడి నామము స్మరించుకొని ప్రసాదాలు తీసుకొని అక్కడ కొన్ని ఫొటోస్ దిగి, ఈ టెంపుల్ గోపురం కూడా నాకు చాలా బాగా ఇష్టం అనమాట. లైక్ మీకు చూపించాను కదా అరసవెల్లి టెంపుల్, అలాగ ఉంటుంది అనమాట. సో ఇంకా చూసుకొని అక్కడ నుంచి ఆ రోజు స్నో వరల్డ్కి వెళ్ళామన్నమాట. ఈ స్నో వరల్డ్లో కూడా ప్యాకేజెస్ ఉంటాయి. స్నో వరల్డ్ బ్లూ ప్యాకేజ్ అని ఉంటుంది. అది తీసుకుంటే స్నో వరల్డ్తో పాటు ఇంకా లోపల చాలా ఉంటాయి అనమాట. అప్స్ డౌన్స్ అని, ఇంకా లివింగ్ డెడ్ అని, అట్లా కొన్ని ఉంటాయి. మేము వెళ్ళగానే మధ్యాహ్నం అయిందని చెప్పి అక్కడ ఇదేంటి ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. లోపలే హోటల్ ఉంటుంది అనమాట. ఫ్రైడ్ రైస్ తీసుకొని తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. లోపల గేమ్స్ ఉంటాయి, ఆడుకోవచ్చు, పాటలు పెడతారు, డ్యాన్స్లు వేయచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇగ్లూ లాగా ఉంటుంది, అక్కడ ఫొటోస్ దిగచ్చు. ఇది ఒక హౌస్ లాగా ఉంటుంది, అక్కడ కూడా ఫోటోలు దిగాము. ఇక్కడ లోపల వైపు క్యాంటీన్, నా వెనక వైపు ఉన్నది క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ కూడా ఉంటుంది, తినచ్చు. ఆల్మోస్ట్ ఒక 1 hour లోపలైతే స్నోలోనే ఎంజాయ్ చేయొచ్చు. ఆ కాస్ట్యూమ్ మొత్తం కూడా వాళ్ళే ఇస్తారనమాట. టికెట్ కాస్ట్ కూడా 650 or 750 ఉంటుంది. మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ అప్స్ డౌన్స్ ఉంటుంది అనమాట. అక్కడికైతే వెళ్ళాము. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్, తెలిసిందో లేదో, ఆ వస్తువులు అనేవి పైన ఉంటాయి, మనం కింద ఉంటాం అనమాట. రివర్స్ చేసి చూస్తే మనం కింద ఉంటాం, మనం పైన ఉంటాం, వస్తువులు కింద ఉంటాయి, అలా ఉంటుంది. ఇది లివింగ్ డెడ్ అనమాట. లివింగ్ డెడ్ కాదు, ఇది ఫారెస్ట్ అనమాట. మొత్తం గ్రీన్గా, అసలు లోపల మొత్తం చీకటి అనమాట. భయం వేసింది లోపలికి వెళ్ళాలంటే. ఇది వచ్చేసరికి లివింగ్ డెడ్. ఈ లివింగ్ డెడ్ లోపల అన్ని దెయ్యాల్లాగా అస్థిపంజరాలు అలా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చాలా బాగా ఫీల్ అయ్యాయి. అసలు లోపలికి వెళ్తుంటే భయం వేసింది. ఆ మ్యూజిక్లు, ఆ సౌండ్లు, లైట్లు, అమ్మో కొన్ని చోట్ల చాలా భయం వేసిందిలేండి. అవన్నీ వీడియోస్ ఉంటే మీకు చాలా బాగా అనిపించేది. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే పెట్టుంటే ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. వాటిని పట్టుకోవడం అలా చేసి, అంటే యాక్షన్ అనమాట, 3D పిక్చర్స్ లాగా అవన్నీ అయితే ఫోటోలు దిగేసి అక్కడి నుంచి మేము ఇంకా ఊరికి వెళ్ళిపోయామన్నమాట. అప్పుడు చెన్నై వెళ్ళిపోయామన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. నాకు తెలిసి మీ అందరికీ బాగా నచ్చుంటుంది. అంటే ఫొటోస్ మాత్రమే గ్యాదర్ చేయగలిగాను. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అవి కూడా ఎక్కడెక్కడో ఉండిపోయినాయి. కొన్ని మా ఆయన సెల్లో, కొన్ని నా సెల్లో అలా ఉండిపోయినాయి అనమాట. అవన్నీ గ్యాదర్ చేసుకొని మీ ముందుకు వీడియో అయితే తీసుకొచ్చాను. అండ్ వాటికి సంబంధించిన వీడియోస్ ఉంటే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ విషయం నాకు బాగా తెలుసు, కానీ మై బ్యాడ్ లక్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందా? చెన్నైలో రిమైనింగ్ ప్లేసెస్ అండ్ హైదరాబాద్లో రిమైనింగ్ ప్లేసెస్ రెండు క్లబ్ చేసి పెట్టేశాను. ఒక్క విషయం నేను లాస్ట్లో చెప్పాను మీకు అందరికీ, కపాలేశ్వర ఆలయం గురించి నాకు తెలిసిన హిస్టరీ చిన్నది ఉంది అని. సో అది ఏంటి అంటే, నాకు తెలిసింది చిన్నది, చాలా చిన్నది. అది కరెక్టా కాదా అనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకుంటే దాని గురించి తెలిసింది. నాకు తెలిసింది ఏంటి అంటే, ఆ మైలాపూర్ అనే ఊరికి మైలాపూర్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, పార్వతీదేవి నెమలి ఉంటుంది కదా, నెమలి రూపాన్ని ఎదురుగా పెట్టుకొని శివుడిగా భావించి పూజ చేసిందంట. అందుకనే మైలాపూర్ అనే పేరు వచ్చింది అని నేను చూసిన కథలో ఉంది. అండ్ అక్కడ స్వామికి అంటే శివుడికి కపాలేశ్వరుడు అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురు చర్చించుకుంటూ ఉంటే బ్రహ్మ శివుడికి ఎదురు తిరగడం వల్ల
శివుడికి కోపం వచ్చి బ్రహ్మకి 5 తలకాయలు అయితే ఒక తలకాయని ఖండిస్తాడనమాట. అది తీసుకొని వచ్చేటప్పుడు మైలాపూర్ అనే ప్రదేశంలో వదిలేస్తాడంట. అండ్ అప్పుడు బ్రహ్మ కూడా చెప్తాడంట, మైలాపూర్ అనే ప్రదేశంలో నీ తలకాయని వదిలేశాను, నువ్వు నీ తలకాయ నీకు కావాలి అంటే నన్ను ఆ మైలాపూర్ అనే ప్రదేశంలో శివలింగంగా పెట్టి పూజిస్తే నీ 5వ తలకాయ నీకు వస్తుంది అని చెప్తాడనమాట. సో అప్పుడు బ్రహ్మ వెళ్ళి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి మళ్ళీ తన తలకాయని తనకి తిరిగి ఇచ్చాడు కాబట్టి అక్కడ శివుణ్ణి కపాలేశ్వరుడు అని చెప్పి పిలుస్తారండి. అండ్ ఒక సామెత కూడా ఉంది, మైలాయై కైలై కైలాయై మైలై, అంటే మైలాపూర్ వెళ్తే కైలాసం వెళ్ళినట్టే, కైలాసం వెళ్తే మైలాపూర్ వెళ్ళినట్టే అని అనమాట. ఆ సామెత ఒక చిన్న సామెత కూడా చూశాను, నాకు బాగా అనిపించింది, అందుకని ఇప్పుడు గుర్తు పెట్టుకొని మరి మీకు చెప్పానమాట. నాకు తెలిసిన చిన్న హిస్టరీ అండి ఇదైతే. మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ మన వీడియోని మరికొందరికి షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అండ్ మనకి రెవెన్యూ కూడా మీ ద్వారా పెరుగుతూ ఉందన్నమాట. ఆ రెవెన్యూ తొందరగా $100 వచ్చేస్తే ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. ఇప్పుడు దాకా నన్ను చాలా బాగా సపోర్ట్ చేసి 4000 అవర్స్ తెప్పించారు అండ్ రెవెన్యూ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూసే వీడియోస్ వల్ల వ్యూస్, వాచ్ టైం అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని నాకు మనీ అనేది వస్తుంది. సో ప్లీజ్ నన్ను అందరూ ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి హెల్ప్ కూడా నాకు కావాలన్నమాట. అండ్ ఇంకా చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటంటే ప్లీజ్ ఆ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా బహుశా, అందుకనే వీడియోని అయితే చూడట్లేదు. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. తప్పకుండా వీడియోస్ పెడుతూనే ఉంటాను అండ్ షార్ట్స్ కూడా పెడుతూనే ఉంటాను. చాలా షార్ట్స్ తీసాము, త్వరలోనే అవన్నీ కూడా మీ ముందు ప్రెజెంట్ అయితే చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.